అందరికీ నమస్కారం. మిత్రులందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి ఏదైతే పాఠశాలల బలోపేతానికి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగానే డిఎస్సి అభ్యర్థులకి ఒక ముఖ్యమైన శుభవార్త అందించే ఒక నిర్ణయం అయితే ఉంది. అది ఏంటి అనేది ఒక వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మనం వీడియోని పూర్తిగా చూడండి. ఇలాంటి డిఎస్సి అదేవిధంగా ఏపీ గవర్నమెంట్కి సంబంధించి జాబ్ అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది. అయితే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి ఏదైతే జీవో 117 దాని యొక్క ఉపసంహరణ కోసం వేల కళ్ళతో డిఎస్సి అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఆ రోజు రానే వచ్చింది. అయితే వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలను ప్రక్షాళించనున్నారు. అయితే పాఠశాలలు బలోపేతానికి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ఏవైతే పాఠశాలలను పునర్వ్యవస్థీకరించనున్నారు, మొత్తం 5 రకాల మనకి పాఠశాలను ఏర్పాట్లు చేయనున్నారు. అలాగే బోధనా సిబ్బందిని జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ యాజమాన్యాల వారీగా పునర్విభజించున్నారు. ప్రస్తుతం ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలను రద్దు చేసి వాటి స్థానంలో మోడల్ ప్రైమరీ, బేసిక్ ప్రైమరీ పాఠశాలలు ఏర్పాటు చేయనున్నారు. అయితే ప్రతి గ్రామ పంచాయతీలో కూడా మోడల్ ప్రైమరీ స్కూల్ను ఏర్పాటుతో పాటు ప్రతి తరగతికి ఒక టీచర్ను కేటాయించనున్నారు. అదేవిధంగా జీవో 117ను ఉపసంహరించుకున్నారు. అయితే ఈ మేరకు మెమో పేరిట పాఠశాల విద్యా డైరెక్టర్ వి విజయరామరాజు గారు గురువారం మార్గదర్శకాలు అయితే విడుదల చేశారు. అయితే పాఠశాలలను పునర్వ్యవస్థరించడానికి గల కారణాలను వివరించారు. అయితే ప్రభుత్వ పాఠశాలలో డ్రాప్అవుట్ శాతం పెరిగిందని, అత్యధిక మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూల్స్కు వెళ్తున్నారని పేర్కొన్నారు. ఏవైతే 3, 4, 5 తరగతులను ప్రాథమికోన్నత హై స్కూల్లో మ్యాపింగ్ చేయడం వల్ల ప్రీ స్కూల్, హై స్కూల్లోని టీచర్లకు పనిభారం పెరిగిందన్నారు. అయితే పంచాయతీరాజ్ ప్రభుత్వ పాఠశాలల వ్యవస్థను అమల్లోకి తీసుకురానున్నారు. జీవో 117 అమలు చేస్తూ దీర్ఘకాలిక ప్రణాళికను రచించడంలో ఉన్న ఇబ్బందులు గుర్తించినట్లు తెలిపారు. అయితే ఏవైతే హై స్కూల్లో ఉన్న 3, 4, 5 తరగతులను వెనక్కి తీసుకొచ్చి ప్రైమరీ స్కూల్లోకి చేర్చనున్నారు. విద్యార్థుల ఎన్రోల్మెంట్ పెంచడానికి, డ్రాప్అవుట్ శాతం తగ్గించడానికి, నాణ్యమైన విద్యను పెంపొందించడానికి, విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు అందించి ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే మనకి ప్రతి గ్రామ పంచాయతీలో కూడా ప్రైమరీ మోడల్ స్కూల్ యాజమాన్యాల వారీగా బోధనా సిబ్బంది పునర్విభజన మార్గదర్శకాలు విడుదల చేశారు పాఠశాల విద్యా డైరెక్టర్ గారు విజయరామరాజు గారు. ఓకేనా. అయితే గ్రామ పంచాయతీలో మనం చూసుకున్నట్లయితే కనుక 1 గ్రామ పంచాయతీ 2లుగా విభజిస్తూ ఆయా పరిధిలో ఉన్న మోడల్ ప్రైమరీ, ఫౌండేషన్, బేసిక్ ప్రైమరీ, హై స్కూల్స్కు విద్యార్థుల సంఖ్యను బట్టి ఉపాధ్యాయులను కేటాయించనున్నారు. అయితే 1 నుంచి 5 తరగతులు ఉన్న మోడల్ ప్రైమరీలో 110 మంది విద్యార్థులు ఉన్న చోట 5 టీచర్లు, 1, 2 తరగతులు ఉన్న ఫౌండేషన్ స్కూల్స్లో 14 మంది విద్యార్థులు ఉన్న చోట 1 టీచరు, 1 నుంచి 5 తరగతులు ఉన్న బేసిక్ ప్రైమరీ పాఠశాలలో 21 మంది విద్యార్థులు ఉన్న చోట 2 టీచర్లు, అయితే 6 నుంచి 10 తరగతులు ఉన్న హై స్కూల్స్లో 525 మంది విద్యార్థులు ఉన్న చోట 16 మంది టీచర్లను కేటాయించున్నారు. అయితే ప్రతిపాదనలో ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక అయితే రాష్ట్రంలో ఉన్న 13,325 గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లోని ఆయా వార్డుల్లో 32,596 ఫౌండేషనల్ ప్లస్ పాఠశాలలు ఉన్నాయి. సరాసరి మనకి ఒక గ్రామ పంచాయతీ అంటే ఒక్కో గ్రామ పంచాయతీ మున్సిపాలిటీలో 2 నుంచి 3 పాఠశాలలు చొప్పున ఉన్నాయి. అయితే 2 పాఠశాలల కన్నా ఎక్కువగా ఉండగా అత్యధిక పాఠశాలలో విద్యార్థులు ఎన్రోల్మెంట్ తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అయితే ఏదైతే మనకి యూడైస్ డేటా ఉంటుందో ఆ డేటా ప్రకారం కేవలం 17% పాఠశాలలో మాత్రమే 60 మంది విద్యార్థుల కన్నా ఎక్కువగా ఉన్నారని, మిగిలిన 23% పాఠశాలలో 60 లోపు విద్యార్థులతో నడుస్తున్నాయని గుర్తించారు. ఈ కారణాల చేతే ప్రైమరీ పాఠశాలను శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్ PP1, PP2, ఇక ఫౌండేషనల్ స్కూల్ PP1, PP2 1, 2 తరగతులు, ఇక మోడల్ ప్రైమరీ స్కూల్ PP1, PP2 1 నుంచి 5 తరగతులు, ఇక బేసిక్ ప్రైమరీ స్కూల్ PP1, PP2 1 నుంచి 5 తరగతులుగా పునర్వ్యవస్థీకరించనున్నారు. ఇక శాటిలైట్ ఫౌండేషనల్ స్కూల్స్ మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా మనకి 5,471 స్కూల్స్ ఉండగా 297 స్కూల్స్లో హై స్కూల్స్లో 75 అంతకంటే తక్కువ మంది విద్యార్థులు ఉన్నట్లు గుర్తించారు. విద్యార్థుల సంఖ్య 54 కంటే అధికంగా ఉంటే
మరొక సెక్షన్ను ఏర్పాటు చేయనున్నారు. ఇక ఒక్కొక్క తరగతిలో పెరిగిన ప్రతి 40 మంది విద్యార్థులకు అదనపు సెక్షన్లు కేటాయించనున్నారు. ఇక 6 నుంచి 10 తరగతులలో 75 కంటే ఎక్కువ విద్యార్థులున్న పాఠశాలను హెచ్ఎంను కేటాయించనున్నారు. అయితే పాఠశాలలో బలోపేతానికి చేపట్టనున్న పాఠశాల పునర్వ్యవస్థీకరణకు అమలు చేసే విధంగా మండల, క్లస్టర్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తూ పాఠశాల విద్యా డైరెక్టర్ విజయరామరాజు గారు జాబితాను విడుదల చేశారు. మండల స్థాయి కమిటీలో ఎంపీడీఓ లేదా మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్, సిడిపిఓ, ఐసిడిఎస్లు మెంబర్లుగా, ఎంఈఓ1 కన్వీనర్గా, ఎంఈఓ2 కో కన్వీనర్గా వ్యవహరించనున్నారు. అయితే క్లస్టర్ స్థాయి కమిటీలో ఎంఈఓ1, ఎంఈఓ2, ఐసిడిఎస్ సూపర్వైజర్లు మెంబర్లుగా, క్లస్టర్ హెచ్ఎం కన్వీనర్గా వ్యవహరించనున్నారు. అయితే ఈ సభ్యులు ప్రతి గ్రామ పంచాయతీలో మోడల్ ప్రైమరీ పాఠశాలలు ఏర్పాట్లు పై కమిటీలతో భేటీలు నిర్వహించాలని సూచించారు. ఈ విధంగా మనకి పాఠశాలల బలోపేతానికి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సో డిఎస్సికి సంబంధించి కూడా మనకి త్వరలోనే మనకి మెగా డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుంది. సో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని ఈ యొక్క పూర్తి వివరణ అయితే ఈ యొక్క వీడియో చేశాను. సో ఇలాగే మీకు ఎప్పటికప్పుడు ఏపీకి సంబంధించి మీకు జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియో త్వరగా కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.